అమెరికా వైమానిక దళంలో తీవ్ర విషాదం నెలకొంది. పశ్చిమ ఇరాక్లో అమెరికాకు చెందిన KC-135 ఫ్యూల్ ట్యాంకర్ విమానం కుప్పకూలింది. ఇరాన్తో జరుగుతున్న యుద్ధ సమయంలో అమెరికా ఎయిర్ ఫోర్స్ ఎదుర్కొన్న మొదటి పెద్ద ప్రమాదంగా ఇది నిలిచింది. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎంతమంది చనిపోయారు లేదా గాయపడ్డారనే వివరాలను అమెరికా సైన్యం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక కార్యకలాపాలను పర్యవేక్షించే సెంట్రల్ కమాండ్ ఈ ప్రమాదానికి సంబంధించి కీలక వివరాలు వెల్లడించింది. ఈ ఘటనలో 2 KC-135 విమానాలు పాలు పంచుకున్నాయని, అందులో ఒకటి కుప్పకూలగా రెండో విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ విమానం కూలిపోవడానికి శత్రువుల దాడి కారణం కాదని సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. గాలిలో ఉండగానే 2 విమానాలు ఒకదానికొకటి ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని నివేదికలు సూచిస్తున్నాయి. విమానం కూలడానికి ముందు పైలట్ అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ద్వారా తెలుస్తోంది. వైమానిక దాడుల్లో ఇంధనాన్ని నింపే ట్యాంకర్ విమానాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. యుద్ధ విమానాలు గాలిలో ఉండగానే వాటికి రీఫ్యూయలింగ్ చేసే ఈ విమానం కోల్పోవడం అమెరికా రక్షణ రంగానికి పెద్ద ఎదురు దెబ్బగా భావిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. గాలిలో విమానాలు ఢీకొనడానికి గల సాంకేతిక కారణాలపై అమెరికా రక్షణ శాఖ విచారణకు ఆదేశించింది.